బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. పాస్ అయిన విద్యార్థులకు గతంలో ఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని రీవెరిఫికేషన్ చేయాలన్నారు. వీలైనంత త్వరగా రీవెరిఫికేషన్ ప్రక్రియ ముగించాలని, విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ ప్రక్రియ బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శి బి జనార్దన్ రెడ్డికి అప్పగించారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఇంటర్ ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోదని, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక లైవ్ లో అందిస్తారు. రాధిక, రైట్ లక్ష్మీదుర్గ, మనం ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫలితాల్లో తాజా పరిణామాలు చూస్తూనే ఉన్నాము. ఫలితాలు తారుమారవటము, ఈ ఇష్యూస్ అన్నిటిపైన సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా విద్యార్థులకు అందరికీ కూడా ఒక ఆసరాన్ని ఇచ్చేది, అంటే ఇప్పటి వరకు కూడా వెరిఫికేషన్ ప్రాసెస్కి ఒక్కొక్క సబ్జెక్ట్కి 600 రూపాయలు కట్టాలని ఒక టెన్షన్ ఉండేది. కానీ ఇప్పుడు దానికి ఒక ఫ్రీడమ్ ఇచ్చినట్టుగా అనుకోవచ్చు. ఎందుకంటే వెరిఫికేషన్ ఫీని రీవాల్యుయేషన్కి సంబంధించి, రీకౌంటింగ్కి సంబంధించి ఫీ మాఫీ చేస్తున్నట్టుగా చెప్పారు. అయితే పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి మాత్రం యాజ్ యూజువల్గా ఫీ పే చేసుకొని రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ పెట్టుకోవాలి అనేసి అన్నారు. ఈ రీవెరిఫికేషన్కి ఇప్పుడు ఒకవేళ 6 సబ్జెక్టులకు పెట్టుకుంటే కనుక 3600 రూపాయలు వసూలు చేస్తారు. కానీ ఉచితంగా ఫెయిల్ అయిన విద్యార్థులు ఉచితంగా ఈ రీవెరిఫికేషన్కి, రీకౌంటింగ్కి పెట్టుకోవచ్చు అనేసి చెప్పారు. అంతేకాదు, ముఖ్యంగా ఈ కీలక నిర్ణయాల్లో మనం చూసినట్టయితే ప్రభుత్వం జనార్దన్ రెడ్డికి ఈ నిర్వహణకు సంబంధించి, ఇంటర్ బోర్డులో ఈ ఇష్యూస్ అన్నిటినీ నిర్వహణ సంబంధించి బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. ఈ పరీక్షల నిర్వహణని ఒక స్వతంత్ర సంస్థకి కూడా అప్పగించాలి అని చెప్పారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఒక 18-20 మంది ఆత్మహత్యలు చేసుకోవటం జరిగింది. ఈ ఆత్మహత్యల పట్ల తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఆత్మహత్యలు ఇలా జరగటం అనేది ఒక విషాదకరమైన విషయము. తల్లిదండ్రులు విద్యార్థులకు భరోసానివ్వాలి. ఇంటర్ ఫెయిల్ అయితే లైఫ్ ఫెయిల్ అయినట్టుగా కాదు, కాబట్టి ధైర్యంగా ఉండాలి. ఇంటర్ అనేది ఒకటి ముఖ్యమైనది అయినప్పటికీ కూడా ఇంటర్ ఫెయిల్ అయినంత మాత్రం మరో ఎగ్జామ్ రాసుకోవచ్చు, లేకపోతే మరో అనేక విభాగాల్లో అనేక వీటిల్లో రాసుకోవచ్చు, ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, చదవచ్చు, విద్య అభ్యసించవచ్చు. కానీ ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు అనేసి కూడా చెప్పారు. ఇంకా చెప్పాలంటే ఈ కీలక నిర్ణయాల్లో ఇంటర్ బోర్డుకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎగ్జామ్స్ నిర్వహణ మనం చూస్తున్నాము. నేషనల్ వైడ్గా చూస్తే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది నీట్ ఎగ్జామ్ కావచ్చు, ఇటు సిబిఎస్ఈకి సంబంధించిన పరీక్షల నిర్వహణ చూస్తుంది. అలా ఇక్కడ కూడా ఎగ్జామ్స్కి సంబంధించిన నిర్వహణకి ఒక స్వతంత్ర సంస్థకి అప్పగించాలి అనేసి అన్నారు. మనం ఈ పరిణామాలు చూస్తున్నాము. ఎగ్జామ్ కండక్ట్ చేయటంలో గత కొన్ని సంవత్సరాల కిందట కూడా ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించి కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. పేపర్ లీక్ అవ్వటం అనే ఇది చూసాము. సో ఈ పరీక్షల నిర్వహణ ప్రతి ఎగ్జామ్కి కూడా ఇలా తప్పులు రావటం అనేది ప్రభుత్వానికి ఒక బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి పరీక్షల నిర్వహణ విషయంలో చాలా సీరియస్గా ఉండాలి. పరీక్షల నిర్వహణకు సంబంధించి పకడ్బందీగా ఒక సంస్థ అనేది, స్వతంత్రంగా ఉండే ఒక సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉందో అలా రాష్ట్రానికి కూడా ఆ విధంగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇంటర్కి సంబంధించి రోజు వస్తున్న వార్తల్ని చూసి ఎంతో దిగ్భ్రాంతి చెందాను అనేసి తాను చెప్పడం జరిగింది. ఆత్మహత్యల విషయం కావచ్చు, విద్యార్థులు ఆందోళనలు, నిరసనలు ఇవన్నీ కూడా తనకి చాలా బాధ కలిగించాయనేసి కూడా ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది. వీటికి సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా త్వరగా నిర్వహించి ఫలితాలను కూడా వెల్లడించాలి అనేసి అన్నారు. ఏదైతే గ్లోబరీనా అనే సంస్థకు వీళ్ళు ఏజెన్సీకి ఇవ్వటం జరిగిందో వాటికి సంబంధించిన ఆరా తీయటం జరిగింది. అసలు ఈ సంస్థకు ఏ విధంగా ఏజెన్సీ టెండర్ ఇవ్వటం జరిగింది, టెక్నికల్గా వాళ్ళకున్న స్ట్రెంగ్త్ని ఏ విధంగా చూశారు అనేసి ఆ వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అధికారులు, ఇంటర్ బోర్డు సెక్రటరీ కావచ్చు, ఇతర అధికారులు కూడా, ఉన్నతాధికారులంతా కూడా వాటికి సంబంధించిన టెండర్ల దగ్గర నుంచి, వాల్యుయేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా ముఖ్యమంత్రికి వివరించినట్టుగా తెలుస్తుంది. వీటికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి
అనేది ముఖ్యము. ప్రతి విద్యార్థి ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పటికీ 18-20 మంది ఆత్మహత్యలు చేసుకునే దిశగా ఈ ఫలితాల వెలువడి తర్వాత పరిణామాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇవన్నీ సరైనవి కావు. ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వచ్చే విషయాలు కాబట్టి ప్రతిదీ దృష్టిలో పెట్టుకుని అధికారులు నిర్ణయాలు తీసుకోవాలి అనేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అధికారులకు కూడా ఇటు విద్యాశాఖకు సంబంధించి ఇంటర్ బోర్డుకు సంబంధించిన ఈ ప్రక్రియనంతా కూడా మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కావచ్చు, ఇప్పుడు ఈ వెరిఫికేషన్కి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా జనార్దన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరొక వైపు వీళ్ళకు ఇక్కడ ఉన్న ఇంటర్ బోర్డు అధికారులకు కూడా కొంత వాళ్ళపైన సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ నిర్వహణలో, పరీక్ష నిర్వహణలో ఫలితాల వెల్లడించిన తర్వాత ఇంటర్ బోర్డు సెక్రటరీ మాట్లాడిన విధానం కావచ్చు, ఇటు ఇంటర్ బోర్డుకు సంబంధించి విద్యార్థులు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తన కావచ్చు కరెక్ట్ కాదు అనేసి కొంత వాళ్ళపైన సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా చూసినట్టయితే ఇంటర్ బోర్డు ఈ 4-5 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలకు సీఎం కేసీఆర్ ఇవాళ సమీక్షా సమావేశంలో ఒక ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పుకోవాలి. విద్యార్థుల వెరిఫికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఫీజును మాఫీ చేస్తున్నట్టుగా ప్రకటించటం అయితే ఏమి, లేకపోతే విద్యార్థుల ఆత్మహత్యల పైన తాను ఇలాంటివి చేసుకోకూడదు, పరీక్షలు ఒక్కటే ముఖ్యం కాదు, ప్రాణం అనేది చాలా విలువైంది అని చెప్పే విషయం కావచ్చు, ఇంటర్ బోర్డుకు సంబంధించిన పరీక్ష నిర్వహణకు సంబంధించి కావచ్చు అనేక కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ రాధిక. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇంటర్ బోర్డు ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఫలితాల్లో గందరగోళంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ప్రగతి భవన్లో మంత్రి జగదీష్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. స్వతంత్ర సంస్థకు పరీక్షల నిర్వహణ బాధ్యతలు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్ ఫలితాల గందరగోళంపై 2 ఇంటర్ బోర్డు అధికారులపై వేటు వేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే గ్లోబరీనా టెక్నాలజీ సంస్థపై విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్ష ఫలితాల్లో గందరగోళంపై విచారణ పూర్తి చేసిన త్రిసభ్య కమిటీ కాసేపట్లో సీఎస్ జోషికి నివేదిక అందజేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ రూమ్ నుంచి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. లైవ్ లో కళ్యాణ్. లక్ష్మీదుర్గ, గత 4-5 రోజులుగా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ ఫలితాలు అనేవి తీవ్ర గందరగోళానికి దారితీశాయి. ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు 4 రోజులుగా కూడా విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆందోళనలు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 19 మంది ఇంటర్ విద్యార్థులు ఫెయిల్ అయిన బాధతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఈరోజు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, అధికారులు జనార్దన్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, మిగిలిన అధికారులందరితో కూడా ఇంటర్ బోర్డు అధికారి అశోక్ అందరితో కూడా సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ఈ సమీక్షలో ఇంటర్ ఫలితాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాల విషయంలో విద్యాశాఖ కావచ్చు, ఇటు మంత్రి కావచ్చు కొంత విఫలమయ్యారనే అభిప్రాయంలో సీఎం కేసీఆర్ చాలా సీరియస్గా స్పందించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇంటర్ బోర్డును ఈ రకంగానే నడపడం సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇంటర్ ఫలితాలు కావచ్చు, లేదంటే ఎంసెట్ ఫలితాలు కావచ్చు, దాని విడుదలైన తర్వాత చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. గత సంవత్సరం కూడా ఎంసెట్ లీకేజ్ వ్యవహారం, అదేవిధంగా ఎంసెట్లో జరిగిన తప్పులు అనేటి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చాయి. ఇప్పుడు ఇంటర్ బోర్డు వ్యవహారం, ఇంటర్ ఫలితాల జరిగిన తప్పులు అనేటివి చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఒక మాయని మచ్చగా మారాయనే అసంతృప్తి, అసహనాన్ని సీఎం కేసీఆర్ అధికారుల ముందు వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఇక ముందు మరోసారి ఇలాంటి సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో పునరావృతం కాకూడదు. దీనికోసం ఎక్కడెక్కడ అంటే వేరే రాష్ట్రాల్లో కావచ్చు, వేరే దేశాల్లో కావచ్చు పరీక్షల నిర్వహణ, పరీక్షల ఫలితాల వెల్లడి ఇలాంటి అంశాలన్నీ కూడా పరిశీలించి ఎలాంటి తలనొప్పులు లేకుండా అటు విద్యార్థులకు కావచ్చు, ఇటు తల్లిదండ్రులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది, తలనొప్పి లేకుండా ఒక పారదర్శకంగా విద్యా విధానం, అదేవిధంగా పరీక్షల నిర్వహణ ఉండాలనే ఆలోచనను, ఆ అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్ వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రధానంగా ఇంటర్ బోర్డును రద్దు చేసే అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా సిబిఎస్ఈ విద్యా విధానం అమలవుతుంది. ఈ సిబిఎస్ఈ విద్యా విధానంలో ఎక్కడ కూడా ఇంటర్ ఎస్ఎస్సి అనే వేరియేషన్ లేదు. 10వ తరగతి వరకు 10వ తరగతి అని ఉంటుంది. ఆ తర్వాత 10+2 అనేది విద్యా విధానంలో వస్తుంది. ఆ రకంగా తెలంగాణలో కూడా 10+2 అనే విద్యా విధానం తీసుకొస్తే ఎలా ఉంటుంది? ఇంటర్ బోర్డును పూర్తిగా రద్దు చేయాలా, లేదంటే ఇంటర్ పరీక్షలు, ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక సంస్థ ఏర్పాటు చేసి దానికి అప్పగిస్తే ఎలా ఉంటుందనే దిశగా కూడా కొంత సమాలోచనలు జరిగాయి. ఇంటర్ బోర్డు రద్దు దిశగా కూడా ఒక
కీలక నిర్ణయం తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు మనకు కనిపిస్తుంది. అవసరమైతే ఎస్ఎస్సి బోర్డులోనే ఇంటర్ విద్యను కూడా విలీనం చేసి 10+2 విద్యా విధానంలో ముందుకెళ్లాలా, లేదంటే యథావిధిగా ఇలానే ఉంచి ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, అదేవిధంగా ఎంసెట్ ఇలాంటి కీలకమైన పరీక్షలన్నీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి అప్పగించాలనే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు అధికారులతో సీఎం కేసీఆర్ కొంత ప్రస్తావన మాత్రం చేసినట్లు మనకు తెలుస్తుంది. మరోవైపు గ్లోబలిన్ విద్య ఏదైతే ఉందో గ్లోబలిన్ సంస్థ ఈ ఇంటర్ పరీక్షలకు సంబంధించిన పూర్తి అంటే హాల్ టికెట్ల ప్రింటింగ్ నుంచి పరీక్ష వాల్యుయేషన్ నుంచి వచ్చిన బబ్లింగ్ విధానంలో వచ్చిన డేటాను సమీకరించి ఆ తర్వాత ఫలితాలను వెల్లడించింది. ఆ సంస్థ బాధ్యతలు పూర్తిగా ఇదే తీసుకుంది. ఈ సంస్థలో ఎలాంటి తప్పులు జరిగాయి, ఈ సంస్థలో గ్లోబలిన్ టెక్నాలజీ సంస్థకు ఏ రకంగా టెండర్లు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, దీనికి ఉన్న అర్హతలు ఏంటి అనే విషయంపై కూడా అధికారులతో సీఎం కేసీఆర్ ఆరా తీశారు. అయితే అంతా పారదర్శకంగా జరిగింది. గ్లోబల్ టెండర్ల ద్వారానే ఈ సంస్థ టెండర్లు దక్కించుకుంది. అయితే ఈ సంస్థలో జరిగిన పొరపాట్లు ఏమున్నాయనే దానిపై మాత్రం త్రిసభ్య కమిటీ విచారణ జరుగుతుంది. ఆ కమిటీ విచారణ వచ్చిన తర్వాత అంటే నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు సీఎం కేసీఆర్కి చెప్పారు. ఓవరాల్గా చూస్తే ఇంటర్ ఫలితాల తర్వాత జరిగిన పర్యవసనాలన్నిటిపై ఇప్పటికే త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నిన్న ఇంటర్ బోర్డు అధికారులతో అదేవిధంగా గ్లోబలిన్ సంస్థ ప్రతినిధులతో కూడా సమావేశమైంది. వాళ్ళతో మాట్లాడింది, సుదీర్ఘంగా సమీక్షించింది, నివేదిక కూడా సిద్ధం చేసింది. దాన్ని మరి కాసేపట్లో ఎస్కే జోషికి ఆ కమిటీ ఇవ్వబోతుంది. అయితే ఇందులో వచ్చిన ఈ నివేదిక ఆధారంగా ప్రధానంగా 3 అంశాలు తెరపైకి వస్తున్నాయి. 3 అంశాలు జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. అందులో ఒకటి ఇంటర్ బోర్డు ప్రక్షాళన, ఇందులో భాగంగా ఇంటర్ బోర్డును ఎత్తివేయడమా లేదంటే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థకు వచ్చే పరీక్షల నుంచి నిర్వహణ బాధ్యత అప్పగించడం అనేది ఒక అంశం. రెండో అంశం చూస్తే ప్రధానంగా ఇంటర్ బోర్డులో ఉన్న ఒకరిద్దరు అధికారులు చేసిన తప్పులు, వాళ్ళ నిర్లక్ష్యం అనేది ప్రధానంగా ప్రభుత్వం ఈ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ గుర్తించింది. ఆ ఒకరిద్దరు అధికారులపై కూడా ఖచ్చితంగా వేటు వేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ గ్లోబలిన్ సంస్థ ప్రధానంగా తప్పు చేసినట్లు నివేదిక వస్తే దీనిపై ప్రత్యేకంగా ఒక విచారణ జరపాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ విచారణ ఏ రకంగా నిర్వహించాలి, సిఐడికి అప్పగించాలా లేదంటే జ్యుడిషియల్ విచారణ చేయాలన్న దానిపై మాత్రం ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ఈ 3 మెయిన్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ 1971లో ఇంటర్ బోర్డు ఏపీ అంటే ఉమ్మడి ఏపీలో ఏర్పాటైంది. 1971 నుంచి కూడా ఇప్పటి వరకు చాలా వివాదాస్పదంగా ఇంటర్ బోర్డు మారిన నేపథ్యంలో ఇంటర్ బోర్డును పూర్తిగా రద్దు చేసే ఆలోచనలోనే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసే దిశగా సీఎం కేసీఆర్ ఏ రకంగా వెళ్తున్నారో ఇప్పుడు విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు ఈ ఇంటర్ ఫలితాలు ఆ తర్వాత జరిగిన గందరగోళం అనేది ఇంటర్మీడియట్ని అదేవిధంగా విద్యాశాఖ ప్రక్షాళనకు దోహదం చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. లక్ష్మీదుర్గా కళ్యాణ్, అయితే సమీక్షా సమావేశంలో ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఏవైతే అవకతవకలు జరిగాయో దానికి సంబంధించి ఫెయిల్ అయిన విద్యార్థులకు పూర్తిగా రీవెరిఫికేషన్ పూర్తి ఉచితంగా చేస్తామని, అలాగే పాస్ అయిన విద్యార్థులు మాత్రం యథావిధిగా ఫీజు చెల్లించాలంటూ కూడా కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇది కొంతవరకు విద్యార్థులకు అలాగే తల్లిదండ్రులకు ఊరట కలిగించినట్లే అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా లక్ష్మీదుర్గా, ఎందుకంటే దాదాపు 3 లక్షలకు పైగా విద్యార్థులు ఈసారి పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. అంటే 9 లక్షలకు పైగా మొత్తం మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరైతే ఇందులో 3 లక్షలకు పైగా ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరూ మళ్ళీ 600 రూపాయలు ఫీజు చెల్లించి రీవెరిఫికేషన్ కోసం ఫీజు చెల్లించడం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. అంటే డబ్బులు ఒకటే ఇక్కడ అంశం కాకపోయినా అటు వెబ్సైట్లు కూడా మొరాయిస్తున్నాయి. వెబ్సైట్లలో ఫీ కట్టడానికి కూడా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ విద్యార్థులందరినీ ప్రభుత్వమే అంటే ఇంటర్ బోర్డే ఫెయిల్ అయిన విద్యార్థులందరి పరీక్షా పత్రాలను మరొకసారి రీవెరిఫికేషన్ చేయడం వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఎలాంటి అపోహలు ఆందోళనలకు తావులేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి రీవెరిఫికేషన్ అయ్యి మళ్ళీ మార్కులు సరిగ్గా ఇచ్చినప్పుడు ఫెయిల్ అయిన విద్యార్థుల్లో చాలామంది కొంతమంది అయినా కనీసం పాస్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మిగిలిన విద్యార్థులు మళ్ళీ అడ్వాన్స్ సప్లిమెంటరీ కావచ్చు, సప్లిమెంటరీ పరీక్షలకు కావచ్చు ఫీజు కట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమంది విద్యార్థులకు న్యాయం చేయవచ్చనే ఆలోచనలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో కొంత విద్యార్థుల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో వారి తల్లిదండ్రుల్లో కూడా ఉన్న ఆందోళన కొంచెం తగ్గే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. లక్ష్మీదుర్గా రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.